తెలంగాణలో మూడో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గ్రామాల్లో కట్టుదిట్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. మొత్తం 3752 గ్రామాల్లో 28406 వార్డుల్లో పోలింగ్ జరుగుతుంది. సర్పంచ్ పదవులకి 12640 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మూడో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మొత్తం 408 స్థానాలకి 22 ఇప్పటికే ఏకగ్రీవమైపోయాయి. దీంతో 386 స్థానాల్లో పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ సంపత్ అందిస్తారు. మూడో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం పూటనే పెద్ద ఎత్తున కూడా ఓటర్లు బారులు తీరుతున్నారు. చలిని సైతం కూడా లెక్క చేయకుండా తమ ఓటు హక్కును వినియోగించడానికి ఓటర్లు అయితే పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. ప్రస్తుతం నేను గర్రపల్లి పోలింగ్ కేంద్రం వద్ద ఒకసారి మనం విజువల్స్లో చూడొచ్చు. పెద్ద సంఖ్యలో కూడా ఓటర్లు అయితే తమ ఓటు హక్కును వినియోగించడానికి ఆసక్తి అయితే చూపుతున్నారు. మొత్తం ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఈరోజు 386 పంచాయతీల్లో పోలింగ్ అయితే జరుగుతుంది. ఎక్కడ కూడా పూర్తిగా ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమై మధ్యాహ్నం 1 గంటకు ముగుస్తుంది. తర్వాత 2 గంటలకు కూడా కౌంటింగ్ ప్రక్రియ మొదలవుతుంది. ఫలితాలు సాయంత్రం 5 తర్వాత కూడా వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. అదేవిధంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎక్కడైతే సమస్యాత్మక పోలింగ్ కేంద్రం ఉంటే అక్కడ మాత్రం పోలీసులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. పోలింగ్ జరిగే ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. పోలింగ్ స్టేషన్కి 200 మీటర్ల దూరంలో ఎవరిని కూడా అనుమతి ఇవ్వట్లేదు. ఖచ్చితంగా ఓటర్లకు ఏదైనా ఐడి కార్డు ఉంటే మాత్రమే అనుమతించే ప్రక్రియ కొనసాగుతుంది. మొత్తానికైతే ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పూర్తిగా ప్రశాంతమైన వాతావరణంలో పంచాయతీ పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. కెమెరా పర్సన్ సలీంతో సంపత్, టీవీ9 గర్రపల్లి.